వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆడుదాం ఆంధ్ర ఏ ఆటలాడించారు ఏంటనేది ఎవరికి సరిగ్గా తెలియనటువంటి అంశం. సరే, పైకి కనిపించాయి. జగన్మోహన్ రెడ్డి గారు క్రికెట్ బ్యాట్ పట్టుకోవడం, రోజా గారు కబడ్డీ ఆడడం, పడిపోవడం, మిగతా వాళ్ళు ఏదో చేయడం, ఇదంతా అయిపోయింది. ఫైన్. ఆ ఆడుదాం ఆంధ్ర అని చెప్పి చాలా రోజుల పాటు స్టేట్ వైడ్ మొత్తం అంతా నడవాలి, దీని నుంచి ఏకంగా క్రీడాకారులు ఒలింపిక్ స్థాయికి వెళ్ళిపోవాలి అని చెప్పి పెట్టేశారు. ఆడుదాం ఆంధ్ర అని చెప్పి ఆంధ్రతోటి ఆట ఆడుకున్నటువంటి పరిస్థితి. దాంట్లో అవినీతి జరిగింది అని ఇప్పుడు కాదు, దాదాపుగా 2024 సంవత్సరంలో శాప్ చైర్మన్గా రవి నాయుడు గారు పదవీ బాధ్యత స్వీకరించిన వెంటనే చెప్పినటువంటిది. వెంటనే విజిలెన్స్ కమిషన్కి రిపోర్ట్ ఇవన్నీ వస్తున్నాయి, వెంటనే అరెస్టులు ఉంటాయి ఖచ్చితంగా, ఇందులో ఎవరైతే అవినీతి చేశారో శిక్షార్హులే అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ రోజుకి 1.5 year అవుతుంది. ఎగ్జాక్ట్గా 1.5 year దాటింది ఆల్మోస్ట్. ఇప్పటికీ దాని మీద పూర్తిగా అవ్వలేదు. కానీ ఒక ముందడుగు ఏమిటి ఇందులో చెప్పుకోవాల్సింది అంటే ఇక్కడ ఒక అనుమానం వస్తుంది. సారీ టు సే దిస్, అనాలిసిస్ చేస్తున్నప్పుడు, హిస్టరీ ఒకసారి చెక్ చేసుకుంటున్నప్పుడు సిరీస్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఎలాగ అవుతున్నాయి అనేది. ఆ రోజు కూడా అప్పటిదాకా సైలెంట్గా ఉండి తమిళనాడులో ఏదో సినిమాలు చేసుకుంటున్నటువంటి ఆవిడ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రవి నాయుడు గారు శాప్ చైర్మన్గా బాధ్యత తీసుకున్న తర్వాత దానికంటే ముందు రాజకీయంగా మళ్ళీ కాస్త యాక్టివేట్ అయ్యి అప్పుడే జరిగినటువంటి ఏదో ఒక చెదురుమదురు ఘటన వీటికి సంబంధించి మాట్లాడుతూ ఇక రోజా గారు నోరు తెరవడం, వెంటనే ఆడుదాం ఆంధ్రాలో అవినీతి జరిగిపోయింది అన్నటువంటి స్టేట్మెంట్. అది అయిన తర్వాత మళ్ళీ ఇంకో 3 నెలలకో ఎప్పుడో 6 నెలలకో ఎప్పుడో ఇంకేముంది కీలకమైనటువంటి సంచలనాత్మక విషయాలు బయటపడబోతున్నాయని ఇంకొక స్టేట్మెంట్. అంటే రోజా గారు మీడియా ముందుకు రావడం, మళ్ళీ ఒక స్టేట్మెంట్ రావడం, అటో ఇటో 1 or 2 days అటు ఇటో. ఆ తర్వాత డీజీపీకి చేరినటువంటి విజిలెన్స్ రిపోర్ట్ ఎగ్జాక్ట్గా లాస్ట్ ఇయర్ జూన్ ఆర్ జూలై అనుకుంటా, డీజీపీ దాకా చేరినటువంటి విజిలెన్స్ రిపోర్ట్. ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్ల దాకా అవినీతి, ఇంకేముంది చర్యలు తీసుకుంటారు. ఏడాది అయిపోయింది. మళ్ళీ నిన్న వచ్చారు, ఏం మాట్లాడారు చూసాం, అంతా అయిపోయింది. ఈ మధ్యకాలంలో ఇంకా ఎక్కువ మాట్లాడుతూనే ఉన్నారు. అప్పుడు కూడా ఈ స్టేట్మెంట్ లేవు. మళ్ళీ వాళ్ళు వచ్చినటువంటి స్టేట్మెంట్ అండ్ ద డీటెయిల్స్ బండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, మిగతా వాళ్ళు చెప్పినటువంటి వివరణ ఇదంతా చూసిన తర్వాత ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం వాళ్ళు దాదాపుగా 47 రోజుల పాటు నిర్వహించిన ఈ ఆడుదాం ఆంధ్ర క్రీడల పేరుతో భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగింది. సుమారు 125 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తే అందులో 40 నుంచి 60 కోట్ల పైచిలుకు అవకతవకలే జరిగాయి అని చెప్పి ప్రాథమిక సమాచారం. దీని మీద మొత్తం 3000 పేజీల నివేదిక సిద్ధం చేశారు. అక్షరాల 3000 పేజీల నివేదిక. ఇప్పుడు ఆ విజిలెన్స్ వాళ్ళు ఆ 3000 పేజీల నివేదిక చదివి అర్థం చేసుకుని దాంట్లో ఏమేమి ఉన్నాయి, బిల్స్ అన్నీ పెట్టుకుంటారు కదా. ఇవన్నీ అప్పట్లో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, అలాగే క్రీడా శాఖ మంత్రి ఆర్కే రోజా, వీళ్ళ మీద కీలక ఆధారాలు సేకరించినట్టుగా తెలుస్తోంది. దీంట్లో నాసిరకం కిట్స్, క్రికెట్ కిట్స్ కావచ్చు, షటిల్ బ్యాట్స్ కావచ్చు, మిగతా ఏదైతే స్పోర్ట్స్ మెటీరియల్ సప్లై చేశారో అందరికీ కూడా అన్ని బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లు వాడి, ఫస్ట్ కాపీలు సెకండ్ కాపీలు అంటారు కదండి, అలాగా బ్రాండెడ్ కంపెనీల స్టిక్కర్లు వాడేసి నాసిరకం సరుకుల్ని చేయించి పంపించేశారు. అవే సరఫరా చేశారు. నాణ్యత లేనటువంటి బ్యాట్లు, టీషర్ట్స్, బాల్స్, తర్వాత టోటల్ కిట్స్, ఇవన్నీ స్పోర్ట్స్ కిట్స్కి సంబంధించి మొత్తం అంతా కూడా. అలాగే పంపిణీ చేయాల్సినటువంటి కిట్లు పక్కదారి పట్టించడం, అలాగే ప్రైజ్ మనీని విజేతలకి అందకుండా అడ్డుకోవడం, ఇలాంటి వాటన్నిటిలో కూడా భారీ అక్రమాలు జరిగాయని చెప్పి చేశారు. అలాగే జిల్లా కలెక్టర్లు కూడా, కొన్ని జిల్లాల కలెక్టర్లు కూడా నిబంధనలకు విరుద్ధంగా అదనపు నిధుల్ని కూడా వాళ్ళు కేటాయింపజేశారు. దీనికి మొత్తం అన్ని ప్రజాధనం ఏ విధంగా ఈ వ్యవహారంలో పక్కదారి పట్టిందో లెక్కలతో సైతం నివేదికలో పొందుపరిచారట. ఇక విజేతలు ఆడుదాం ఆంధ్ర అంటే ఆంధ్రప్రదేశ్ పౌరులు. ఎస్, ఆఫ్ కోర్స్ వాళ్ళు వైసీపీ వాళ్ళు అయితే ఏంటి, తెలుగుదేశం అయితే ఏంటి, జనసేన అయితే ఏంటి, న్యూట్రల్ అయితే ఏంటి, ఇంకొకటైతే ఏంటి, మీరైతే ఏంటి, నేనైతే ఏంటి, ఆంధ్రప్రదేశ్ పౌరులకు సంబంధించింది ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో నేను విజేతగా నిలిచాం. కానీ అక్కడ విజేతలుగా నిలిచింది మాత్రం సేమ్ యాజ్ ఫార్ములాని, మన విజయసాయిరెడ్డి గారి ఫార్ములాని ఇక్కడ కూడా వాడుకున్నారు. వాలంటీర్లు ఎవరయ్యా అంటే 90% మంది మనవాళ్లే, మన పార్టీ కార్యకర్తలే ఉన్నారు అని చెప్పి విజయసాయిరెడ్డి గారు క్లెయిమ్ చేశారు కదా వాలంటీర్ వ్యవస్థకి. అలాగే ఆడుదాం ఆంధ్రాలో కూడా విజేతలు ఎవరయ్యా అంటే ఆంధ్ర ఈ ప్రోగ్రాం పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, కాబట్టి విజేతలు కూడా వైసీపీకి సంబంధించినటువంటి వాళ్లే ఉండాలి అని చెప్పి
చెప్పారు. వైసీపీ కార్యకర్తలే ఇందులో కూడా విజేతలుగా నిలిచారు. విజిలెన్స్ అధికారులు దానికి సంబంధించినటువంటి డేటా, వాళ్ళ సోషల్ అకౌంట్స్ డీటెయిల్స్ అన్నీ కూడా నివేదికలో పెట్టారు. అర్హులైనటువంటి క్రీడాకారులకు అన్యాయం చేసి రాజకీయ లబ్ధి కోసం మాత్రమే ఈ ప్రోగ్రామ్ని వాడుకున్నారు. అలాగే కొత్త ప్రభుత్వం అధికారంలో రాకముందు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఈ ఆడుదాం ఆంధ్రాకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా సిస్టమ్స్లో ఉన్నటువంటివి, సర్వర్లో ఉన్నటువంటివి డిలీట్ చేయడానికి ప్రయత్నించారు. అప్పటికే అధికారులు రికార్డులు వెలికి తీసి అవినీతి భాగవతాన్ని బయట పెట్టారు. అందుకే ఆలస్యమైంది ఇంత అని కూడా చెప్తున్నట్ట. సో త్వరలోనే మాజీ మంత్రి రోజారెడ్డి మీద, అలాగే శాప్ మాజీ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి బైరెడ్డి అతని మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఏసీబీకి కానీ సిబిసిఐడికి కానీ అప్పగించే అవకాశం ఉంది. ఒకవేళ విజిలెన్స్ సమర్పించినటువంటి ఆధారాలు పక్కాగా ఉంటే అరెస్టులు తప్పవు. అప్పుడు వేరే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇందులో ఇలా జరిగిందని డైరెక్ట్గా ప్రభుత్వమే వాళ్ళని అరెస్ట్ చేయించేటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. అయితే మొత్తం 3,000 పేజీల నివేదిక ఒకటి, 10,000 పేజీల నివేదిక ఓవరాల్గా, అంటే మొత్తం ఓవరాల్గా 12,000 పేజీల నివేదికలో ప్రతి రూపాయి లెక్క కూడా అందులో ఉంచారట. ఇప్పుడు ఆ రిపోర్ట్ బయట పెట్టాలి అని చెప్పి వైసీపీ వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అబద్ధపు రిపోర్ట్ అయి ఉంటుంది అని చెప్పి. ఏదొచ్చినా ముందు అబద్ధం అనేయడం పరిపాటి అనేటువంటిది ఒక నానుడు ఉంది కాబట్టి ఇది కూడా అబద్ధమే, అందులో ఏం జరగలేదు అంటారు. కానీ దానికి సంబంధించి ఈవెన్ సోషల్ మీడియాలో ఆ కిట్ల క్వాలిటీకి సంబంధించి స్ప్రెడ్ అయినటువంటి వీడియోలు, వాటి వివరాలు, ఎవరైతే ఆ వీడియోలు చేశారో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేసిన తర్వాతే నివేదికలో చాలా వరకు విషయాలు పొందుపరిచారు అనేది కూడా ఒక సంచలనాత్మకమైనటువంటి విషయం. సో మొత్తానికి ఆట మొదలయ్యింది. అప్పుడేమో 47 రోజుల పాటు వాళ్ళు ఆడి అందులో 60 నుంచి 75 కోట్ల వరకు అవినీతి చేశారు. ఇప్పుడు దానికి సంబంధించి ప్రభుత్వం మారిన తర్వాత ఈ 10-12 వేల పేజీల నివేదికతో అసలైనటువంటి ఆట వాళ్ళకి మొదలైంది అనేది ఇవాళ మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు ప్రకటించడం అనేది జరిగింది. అండ్ ఆఫ్ కోర్స్ యాస్టీస్ ఇందాక మనం అనుకున్నట్టే ఆవిడ నోరేసుకుని పడిపోవడం, తర్వాత రోజు ఒక ప్రకటన రావడం. కానీ ఈ రోజు వచ్చినటువంటి ప్రకటన చూస్తే సాలిడ్గా విత్ ఎవిడెన్సెస్ 12,000 పేజీల నివేదిక అంటే ఆషామాషి వ్యవహారం కానే కాదు. ఆల్మోస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో ఉన్నటువంటి దస్త్రాలు ఒక్కొక్క కేసుకి సంబంధించి చూస్తే దీనికి పైపెచ్చి ఇంకా ఎక్కువగానే ఉంటాయి. 20,000 పేజీల నివేదికలు, ఇలాగ ఛార్జ్ షీట్లు కానీ ఇంకోటి కానీ ఎలా ఉన్నాయో, ఈ ఆడుదాం ఆంధ్ర అనేటువంటి ఒక్క దాంట్లోనే ఈ 12,000 పేజీల నివేదిక అయితే, మరి మిగతా స్కాముల్లో నివేదికలు ఇవన్నీ పెట్టాలంటే ఇంకా ఎన్ని వేల పేజీలు సరిపోతాయో తెలియట్లేదు అని ఇంకొక సెటైర్ కూడా వినిపిస్తోంది. చూద్దాం మరి ఈ ఆట ఎలా ముగుస్తుంది అనేది. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.